యూట్యూబ్ బంధువులకు స్వాగతం. మొన్న నేను వీడియో చేసినప్పుడే చెప్పాను కదండి, నాగార్జున గారిది కన్వెన్షన్ హాల్ కూలగొడతారు అని. ఆ తర్వాత అలాగే జరిగింది. ఇప్పటి వరకు కొంతమంది మాత్రమే ఆయన విమర్శించేవాళ్ళు. ఆయన ఏంటి అనేది ఎవరికి కూడా బయటికి రాలేదు ఇప్పటి వరకు కూడా. శ్రీరెడ్డి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, సమంత విషయంలో వాళ్ళదే తప్పు ఉంటుంది అని కానివ్వండి, లేదంటే మాధవీలత, హీరోయిన్ మాధవీలత కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మనీ విషయంలో చాలా ఇదిగా ఉంటారు, చాలా కంజూస్లా ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు కూడా అందరూ సమంతాన్ని విమర్శించడం జరిగింది. అది పక్కన పెడితే ఇప్పుడు మనం పార్టీలకు అతీతంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలండి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా కబ్జా అనండి, లేదంటే వేరే వాళ్ళ దగ్గర కొండం అనండి, ఏదైనా కానివ్వండి, ప్రభుత్వ భూముల్లో ఆక్రమించినటువంటి భూములను కొన్నారు. అది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పొలిటికల్ లీడర్సే ఉంటారండి. పొలిటికల్ లీడర్సే 100%, దాదాపుగా 99% మంది ఉంటారు. మిగిలిన వాళ్ళు తెలియక ఇలా ఉంటుంది అనే ఇష్యూ కూడా చాలామందికి తెలియదు ఇప్పటివరకు. ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేతల్లో కొంతమంది తెలుసుకొని ఉండొచ్చు, కొంతమందికి ఏంటంటే చాలా తక్కువ మందికి మాత్రమే దాని గురించిన ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఒక డాక్యుమెంట్ చూసేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి, దాంతోపాటుగా లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ లింక్ డాక్యుమెంట్స్ కూడా ఎప్పటి నుంచి ఉన్నాయి అవన్నీ కూడా చూసి స్థలాలు, ప్రాపర్టీ అనేది కొనడం అనేది చాలామందికి తెలియదు. దట్టు ఏంటంటే ఒకప్పుడు అందరూ ప్రాపర్టీస్ కొంటే వాళ్ళ ఊళ్ళల్లోనే కొనుక్కుండేవాళ్ళు. కాబట్టి ఏంటంటే ఏది ఏంటి అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉండేది. ఇప్పుడు ఎంతోమంది వేరే వేరే ప్లేసెస్ నుంచి హైదరాబాద్కి వచ్చి కొనేటప్పుడు అది చెరువ, ఈ గొలుసు కట్టు చెరువు అనేటువంటిది ఉండేవి కాకతీయుల కాలం నాటిలో ఏర్పాటు చేశారనేదే చాలామందికి తెలియదు. ఆక్టిఫైడ్ చెరువుల్లోనే ఇలా కట్టారు అనేది తెలియదు. సరే, కట్టినప్పటికీ కూడా ఏం పోయిందిలే, పెద్దోళ్ళు కొనుక్కున్నప్పుడు మందే ఉందిలే అన్న విధానంతో పాపం మధ్యతరగతి బడుగు జీవులందరూ కూడా, సగటు మనిషి అనేటువంటి వాడు, అక్కడ కొనుక్కునేటటువంటి వాడు వాళ్ళ హతమైపోయాడు. అలాగే 40 సంవత్సరాల నుంచి రాయదుర్గంలో కట్టుకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఇవాళ పడగొట్టడం అనేది జరిగింది. ఇదంతా ప్రభుత్వం చేసేది మంచి పనే. ఎందుకంటే ఆ చెరువులన్నింటినీ తీసి ఇది చేస్తేనే మళ్ళీ హైదరాబాద్ ఈ మునిగిపోవటం కానివ్వండి, ఈ నాళాలు కొట్టుకుపోవడం, ఈ నాళాలను కూడా ఆక్రమించేశారు కదా మరి. అది కాబట్టి తప్పకుండా అది చేస్తున్నది మంచి పని. ఇదే పని అన్ని చోట్ల అందరూ చేస్తారా? అందరి మీద ప్రయోగం చేస్తారా? అంటే ప్రయోగం అంటే అందరి మీద కూడా చేస్తారా? సమదృష్టితో ఉన్నారా? ఇప్పటి వరకు కూడా మనకు తెలిసినంత వరకు పురాణాల ప్రకారం ఒక్క యమధర్మరాజు మాత్రమే సమవర్తి. ఆయన మాత్రమే అందరినీ సమాన దృష్టితో చూసేటువంటి వ్యక్తి. ఇక ఆ తర్వాత మనకు వచ్చేటప్పటికి కన్న తల్లి కూడా బిడ్డల్లో కూడా సమదృష్టి అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈవెన్ మహాభారతం తీసుకుంటే కుంతీదేవి కూడా 5గురిలో ఎవరు మీకు ఎక్కువ ఇష్టం అంటే సహదేవుడి పేరు చెప్పేది. అలా ప్రతి ఒక టీచర్ని తీసుకున్నా కూడా అంతే. 30 మంది ఉన్న క్లాస్లో ఒకడు బాగా ఇష్టమైన శిష్యుడు అనేవాళ్ళు ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇది ఉన్నప్పుడు ప్రభుత్వం ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, లేదంటే అక్కడ స్వయంగా సీఎం గారే విజయవాడ కృష్ణానది కరకట్ట మీద ఇది ఇల్లు కట్టడం అనేది జరిగింది. నేను ఆ రోజు చాలా ఆశ్చర్యపోయాను. ఆ ఇల్లు కట్టేటప్పుడే ఎందుకంటే ఒకనొక 99 అనుకుంటా, 98 or 99లో అక్కడ విజయవాడ ఫెర్రీకి వరదలు వచ్చినప్పుడు మొత్తం ఎక్కడ వరకు అంటే ఇప్పుడు మనం రింగ్ రోడ్డు వరకు కూడా వాటర్ వచ్చేసింది. అంటే ఆ రింగ్ రోడ్డు అనేదే కరకట్ట, అక్కడ దాని కింద ఉన్నది కరకట్ట. అంత వెనకటి ఏంటంటే ఆ ఏరియాలో జాలర్లు మాత్రం ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఎందుకంటే స్థిర నివాసాలు ఏర్పరచుకునేవాళ్ళు కదా, చిన్న హట్స్ లాగా వేసుకొని చేపలు పట్టి వచ్చి అక్కడ ఏదో వాళ్ళ పని చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఉండేది తప్ప స్థిర నివాసాలు అనేవి ఉండేవి కాదు. పోగా ఏమైందంటే అదంతా కూడా స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ఆ కరకట్ట అంతా ఆక్రమించేసేటప్పటికి ఏమవుతుంది, ఇప్పుడు ఏదైనా వర్షం వచ్చినప్పుడు వాగులు పొర్లినప్పుడు ఇవన్నీ కూడా మునిగిపోతున్నాయి, వరదలు వచ్చేస్తున్నాయి, ఎంతో నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మరి అలాంటిది అదే కరకట్ట మీద చంద్రబాబు నాయుడు గారే పర్మిషన్ ఇచ్చినట్టున్నారు, మంత్రి సత్యనారాయణ రాజు గారికి.
లేకపోతే రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ, నాకు అది అవగాహన లేదు, క్షమించండి. అక్కడ మంత్రి సత్యనారాయణ రాజు గారు కొన్ని ఎకరాలు ఆక్రమించేసేసి అక్కడ పెద్ద అపార్ట్మెంట్స్లా కట్టేసేసి ఆయన ఇదొకటి పెట్టేసేసి ఆశ్రమం డైట్కి సంబంధించి అక్కడ పెట్టడం, దానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు? దాన్ని మరి కూలగొడతారా? అంటే ఇది స్టేట్స్ డిఫరెంట్. బట్ ఇప్పుడు నాగార్జున గారిని ఎంతమంది అసహించుకుంటున్నారు? ఒకప్పుడు నాగార్జున గారు అంటే ఒక వాల్యూ ఉండేది. ఎప్పుడైతే కన్వెన్షన్ హాల్ గురించి అందరికీ తెలిసిందో ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఇది రాకుండా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనంతటా ఆయనే ముందుగానే ఆ కరకట్ట మీద ఇల్లు పడేసేసి ఆ కరకట్ట మీద ఉన్నటువంటి అన్నీ కూడా ధ్వంసం చేయించేసేసి, అంటే ధ్వంసం అంటే సెన్స్ ఏంటంటే కరకట్టలా ఉంచేసేసి ఆయన ఇల్లు మార్చుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి పని. అంటే ఒక నాయకుడిగా ఆయన చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం అది, ఆయనకి ప్రథమ కర్తవ్యం. మరి అది జరుగుతుందా? అలాగే మరి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కరకట్ట మీద చంద్రబాబు నాయుడు గారు ఇల్లుంది పడగొట్టేసేద్దామని ఆయన ప్రయత్నం చేశారు, కరెక్టే. మరి ఈయన స్వయంగా చెరువులోనే లోటస్ పాండ్ కట్టారు ఇక్కడ హైదరాబాద్లో. మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఆ లోటస్ పాండ్ని ఇచ్చేసేటువంటి దమ్ము ధైర్యం ఉందా? ఇదే కాదు, రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా చాలామంది మధ్యతరగతి జనాలు కొనుక్కున్నటువంటి స్థలాలను ఆక్రమించేసేసి, అంటే ఆయనకి ఇచ్చినటువంటి ప్లేస్ కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్లేసుల్ని ఆయన కలిపేసుకొని ప్రహరీ కూడా కట్టేసుకున్నారు అప్పట్లో రామోజీరావు గారు. మరి వాటన్నింటినీ తిరిగి వాళ్ళకి ఇప్పించేటువంటి ఎవరైతే కొనుక్కొని డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇప్పటికీ కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి. బట్ అది వాళ్ళ స్థలంలోకి వాళ్ళే వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే గోడ మొత్తం కట్టేశారు. గోడ మొత్తం కట్టి వీళ్ళు వెళ్ళాలి అంటే ఇటు ముందర నుంచి వెళ్ళాలంటే టికెట్ తీసుకొని వెళ్ళడం అలా ఉంటుంది అన్నమాట. ఎలా మరి వీటన్నింటి మీద నిజంగా చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే వన్స్ ఒకసారి చర్య చేపట్టడం అనేది జరిగితే అందరి మీద కూడా సమంగా ఉండాలి చర్య అనేటువంటిది. అది పార్టీలకు అతీతంగా ఉండాలి. ఏ పార్టీ అయితే ఏంటి, వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరి మీద కూడా, జనసేన అయినా సరే ఆంధ్రాలో ఎవరి మీదైనా సరే కరెక్ట్గా చర్యలు తీసుకొని కరెక్ట్గా మొత్తాన్ని కూడా ఇచ్చేసేటువంటి దమ్ము ధైర్యం ఉందా? అక్కడ స్వయంగా ముఖ్యమంత్రి గారే టెస్ట్ వేసుకొని కూర్చున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఇది పార్టీలకు అతీతంగా చెప్తున్నానండి. నేను ఏ పార్టీ అనేది పక్కన పెడితే నా పార్టీ మీద నాకు అభిమానం ఉంటుంది, నేను ఓటేసుకుంటాను, ఓటు వేయడం వరకే. బట్ ముందుగా నేను ఒక పౌరురాలిగా నేను చెప్తున్నటువంటి మాటలు ఇవి. ప్రతి ఒక్క పార్టీలోనూ చాలామంది రాజకీయ నాయకులు అన్ని చోట్ల కూడా ఈ ఆక్రమణలు అనేటువంటివి చేయడం జరిగింది. ఈ ఆక్రమణలు అనేటువంటి అన్ని స్టేట్స్లోనూ ఉన్నాయి. ఒక మన స్టేట్ కాదు, లేకపోతే ఆంధ్ర కాదు, లేకపోతే తెలంగాణ కాదు, ఇదని కాదు, ప్రతి స్టేట్లోనూ కూడా ఈ ఘోరాలు ఉన్నాయి. వీటన్నింటి మీద కూడా చర్యలు రావాలి. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసేసింది. ఏమని? చెరువులు ఇలాంటివి ప్రభుత్వ భూములు ఆక్రమించినప్పుడు మీరు ఇది ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ముందరగా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు పడగొట్టేయచ్చు. ఎందుకంటే ప్రీ నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? వెళ్తున్నారు కోర్టు దగ్గరికి వెళ్ళి స్టే తెచ్చుకుంటున్నారు. మాకు ఇది ఉంది అందువల్ల మేము చేసామని. దానివల్ల ఏమవుతుంది? పని జరగట్లేదు, న్యాయం జరగట్లేదు. అందువల్ల ఆ ఆ జడ్జిమెంట్ని ఆధారంగా చేసుకుని ఇవాళ హైడ్రా అన్నీ జరుగుతున్నాయి. ఇదే పని ఆంధ్రాలో కూడా జరిగితే ఎంతోమంది రాజకీయ నాయకులు, మళ్ళీ చెప్తున్నానండి, భూ ఆక్రమణలు చేసేది 100కి 99% మంది రాజకీయ నాయకులేనండి. మామూలు ప్రజలు చాలా చాలా తక్కువ. వాళ్ళు ఏం చేస్తారంటే, మామూలు ప్రజల యొక్క ఆక్రమణలు ఎలా ఉంటాయంటే, వాడు ఒక స్థలం కొంటాడు, ఒక 2 సెంట్లో 3 సెంట్లో కొన్నప్పుడు ఎదురుగా ఒక రైల్వే స్థలం ఏదో ఉంటుంది అనుకోండి, అదొక 30 గజాలు 40 గజాల్లో అది ఖాళీగా ఉందిలే అని దాని చుట్టూ కంచి కట్టుకుంటాడు. అంత మాత్రం వరకు మాత్రమే చేయగలుగుతాడు ఒక సగటు మనిషి, లేకపోతే ఒక మామూలు సామాన్యమైన వ్యక్తి. కానీ ఈ రాజకీయ నాయకులు ఉన్నారు చూసారా, 100 ఎకరాలు 1000 ఎకరాలు, ఎన్ని ఎకరాలండి ఒక్కొక్కడు. పటాన్ చెరువులో 70 ఎకరాలు ఆక్రమించారు. చెరువు, అది కూడా పటాన్ చెరువు, 70 ఎకరాల చెరువుని ఆక్రమించి దాన్ని అమ్మడం నాకు తెలిసిన తర్వాత జరిగిన పని ఇది. ఏది 2017 తర్వాత జరిగింది ఇది.
అట్లా ప్రతి చోట కూడా ఇలాగే జరిగింది కదా. ఒక చెరువులనే కాదు, గవర్నమెంట్ ఆస్తులున్న ప్రతి చోట 4 గుడిసెలు వేసేయటం, వచ్చేసేసి ఆ గుడిసెల మీద ఆ తర్వాత వాటిని రాజకీయ నాయకులు కబ్జా చేయటం, ఆ కబ్జా చేసిన తర్వాత అట్లా ఎంతమంది కమ్యూనిస్టు నాయకులు సంపాదించారో తెలుసా అండి? నా కళ్ళతో నేను చూశాను అది. నాకు తెలిసిన రాజకీయ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ గుడిసెలేమని ప్రోత్సహించి మామూలు జనాలతో కలిసి గుడిసెలు వేసేసేసి ఒక 5-6 గుడిసెలు వీళ్ళు సొంతగా వీళ్ళవి కూడా వాళ్ళతోటి వేయించేసేసి ఆ 5-6 స్థలాలు వీళ్ళవి. అంటే ఒక 100 అంటే 100 సెంట్లు ఉందనుకోండి, అందులో ఒక్కొక్కడు 2-3 సెంట్లు ఆక్రమిస్తే వీళ్ళది ఒక 5-3-15 సెంట్లు వీళ్ళదన్నమాట. ఒక చోట కాకుండా అక్కడక్కడ అట్లా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లు వాళ్ళ విలువను వాళ్ళు పోగొట్టుకున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీ అనే ఒక రెస్పెక్ట్ ఉండేది. ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు ఉండేవి కాదు, వాళ్ళు కేవలం ప్రజల కోసమే ప్రయత్నం చేసేవాళ్ళు, ప్రజలకే ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళకు ఒక ఇల్లు ఉండడమే కన్నా కష్టం అయిపోయేది. కానీ ఇవాళ వాళ్ళకి ఎన్ని స్థలాలు, ఆక్రమణలు జరిగిన ప్రతి చోట వాళ్ళకి స్థలాలు ఉంటాయి. అది 1, 2, 4, 3 అంటే ప్రతి పార్టీలోనూ ప్రతి రాజకీయ నాయకుడు దాదాపుగా 90% మంది, అంటే మీరు ఇప్పటికైనా చూడండి, భూ కబ్జా జరిగిన ప్రతి చోట కూడా అది రాజకీయ నాయకులే ఎక్కువ ఉంటారు. 99% మంది రాజకీయ నాయకులు ఉంటే 1-2 బయటోడు ఉంటాడు. కాబట్టి వీటన్నింటి మీద కూడా చర్య తీసుకోగలిగే శక్తి, ధైర్యం ఉందా ప్రభుత్వానికి? తీసుకోగలదంటారా? మీరేమనుకుంటున్నారో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.